పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో టీడీపీ విజయడంకా మోగిస్తుందన్నారు కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ సీనియర్ టీడీపీ నాయకులు కొవ్వలి రామ్మోహన్ నాయుడు. కొవ్వలి ఫౌండేషన్ ద్వారా గత కొన్నేళ్లుగా పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. నరసాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా తాను కూడా రేసులో ఉన్నానని అధిష్టానం ఆదేశిస్తే నరసాపురం నియోజకవర్గంలో పోటీ చేసి టీడీపీ తరపున మెజార్టీ సాధిస్తామంటున్న నరసాపురం టీడీపీ నాయకులు కొవ్వలి రామ్మోహన్ నాయుడుతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఒక పక్క అధికార పార్టీ నేతలు వైనాట్ 175 అంటూ ముందుకు వెళ్తున్నారు. మరోపక్క ప్రతిపక్ష పార్టీ టీడీపీ జనసేనతో జతకట్టి తామే అధికారంలోకి రాబోతున్నామని చెప్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి నరసాపురంకి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎన్ఆర్ఐ కొవ్వలి నాయుడు ఉన్నారు. సరే, ఏంటి ఒక పక్క మీరు ఎన్ఆర్ఐగా ఉన్నారు, ఇక్కడ టీడీపీలో యాక్టివ్గా బాగా ఉన్నారు, ఏంటి మీకు ఎందుకని ఈ పార్టీలో ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఈ సేవ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చేస్తుంది కదండి. నా అనుబంధం నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నరసాపురం మా స్వస్థలం. నరసాపురం నుంచి మా అనుబంధం చాలా బలమైంది. నా కుటుంబంతో నరసాపురం కష్టం గురించి తెలిసినాను కాబట్టి ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటే ప్రజలకి ఎంతో చేరువవుతామని, ప్రజలకి ఒక అండదండ ఉంటుందని కొవ్వలి ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. అలాగే ఎన్ఆర్ఐ కింద ఉండడం అనేది నా వ్యాపారం అండి. ఇక్కడ సేవ చేయడం అన్నది నా ఆశయం. అంటే కొవ్వలి ఫౌండేషన్ పెట్టారు. ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే వీళ్ళంతా చెప్తున్నారు, విద్యార్థులందరికీ చదువు చెప్తున్నారు, చాలామందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే పొలిటికల్గా సీట్ ఎక్స్పెక్ట్ చేసి కొవ్వలి ఎతిరాజా రామ్మోహన్ నాయుడు ముందుకు వెళ్తున్నారు, అడుగులు వేస్తున్నారని అనుకోవచ్చా? సేవకి రాజకీయానికి సంబంధం లేదండి. రాజకీయాల్లో సీట్ ఎక్స్పెక్ట్ చేయని రాజకీయ నాయకుడు ఉండడు. అలాగే సేవకి రాజకీయంతో సంబంధం లేదు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కూడా ఈ ఫౌండేషన్ ఈ సేవ కంటిన్యూ చేస్తాం. సో రెండింటికి ముడిపెట్టద్దండి. ఒక పక్క మీరు అధికార పార్టీ నేతల మాటలు వినే ఉంటారు, వైనాట్ 175 అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీతో ముందుకు వెళ్ళిపోతుంది. ఏంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది టీడీపీ నాయకులది? టీడీపీ నాయకులది కార్యాచరణ ప్రజలకి దగ్గరే విధంగా సూపర్ 6 కార్యక్రమం జరిగిందండి. వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరూ రోజు చూస్తున్న విషయమే. వైనాట్ 75 అయితే ఇంతమంది ఎమ్మెల్యేలు మార్చడం ఎందుకు? జగన్ గారిని చూసే ఓటేసే ప్రజలైతే ఎవరి నుంచి ఉంటే ఏంటి? సో వైనాట్ 175 కాదండి, వైనాట్ 75 కూడా అవ్వదు. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలకి అరాకొర సంక్షేమం తర్వాత తప్ప అభివృద్ధి అనేది లేదని ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడికి క్లియర్గా అర్థమైంది. 5 ఏళ్ల క్రితం ఎంతో ఆశతోటి ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆశతోటి ఇక్కడ అవకాశం ఇచ్చారు. కానీ ఆయన ప్రజల ఆశలన్నీ అడియాసలు చేసి కేవలం తన వ్యాపారాన్ని పెంచుకోవడానికో ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవడానికో ఈ 5 ఏళ్ళు ఉపయోగించారు తప్ప నిజంగా అభివృద్ధి ఫలాలు అందించాలని కానీ, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో నడిపించాలని కానీ, ఇక్కడ ప్రజలందరూ బాగుండాలని కానీ ఆకాంక్షించలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేశారు, రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేశారు, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా 2 కళ్ళని నమ్మే సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారిది. అభివృద్ధి లేకుండా సంక్షేమం కుదరదు, లాంగ్ టర్మ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ తెలిసిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరొకసారి రాష్ట్ర ప్రజలకు అవసరమని ప్రజలు దానికి తగ్గట్టుగానే ప్రజల అభిష్టానికి అనుగుణంగానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వివేకవంతమైన చర్య తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్తే, ఈ ప్రభుత్వాన్ని ముందు దింపితే తర్వాత ఎవరి రాజకీయ ఆకాంక్షలు వాళ్ళకు ఉండొచ్చండి. కానీ ఫస్ట్ ఈ రాష్ట్రానికి పట్టిన ఈ వైసీపీ అనే భూతాన్ని వదిలించడమే ప్రతిపక్ష పార్టీలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేస్తాయని, ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, తద్వారా మళ్ళా ప్రజలు అందరికీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని అనుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో అధికార పార్టీ వచ్చిన తర్వాత నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు? నరసాపురంలో అభివృద్ధి జరిగింది అసలు? జరిగిందని ప్రసాదరాజు గారు అంటారండి, కానీ ఎక్కడ జరిగిందని చూపించమంటే మాత్రం చూపించరు. సో ఇదేదో మీకు ఎలా ఉంటుందంటే బందర్ మిఠాయిలో బందర్లో ఉంటుంది. ఇక్కడ ఆయన ఎప్పుడూ కూడా సో బందర్ మిఠాయిలో కూడా బందర్ ఉండదండి, నేతి మిఠాయిలో కూడా నెయ్యి కనపడదు. అట్లానే ఇక్కడ అభివృద్ధిలో ప్రసాదరాజు గారు చెప్పే అభివృద్ధి ఎవరికి కనిపిస్తుంది? ఆయనకి అంత అభివృద్ధి చేశానని చెప్తున్నారు కదా. చేసినప్పుడు ఏముందండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి నేను 5 ఏళ్ళలో ఈ పని చేశానని ప్రజలకు ధైర్యంగా చెప్పొచ్చు కదా. చేశాను అన్నప్పుడు చెప్పుకోవడం తప్పే ఉంది.
ఓకే, హార్బర్ పట్టుకొచ్చారని చెప్పొచ్చు, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని చెప్పొచ్చు, ఆక్వా యూనివర్సిటీ స్టార్ట్ చేశారని చెప్పొచ్చు, జిల్లా కేంద్రం ప్రకటించారని చెప్పొచ్చు, ఇక్కడ ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి 50 ఎకరాలు ఇల్లు ఇచ్చారని చెప్పొచ్చు. ఇవన్నీ చేస్తే చెప్పొచ్చు అండి. చేసాడా ఆయన? చెప్పమానండి. ఏముంది, మేమందరం ఇలాగ బాధపడటం ఎందుకు? ఆయన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి నేను ఇవన్నీ చేశాను అని చెప్పండి. నాకు కనిపించిన అభివృద్ధి ఈ ఊర్లో ప్రయాణికులు లేని బస్ స్టాండు, పేషెంట్ లేని హాస్పిటల్ తప్పితే ఆయన ఇంటికి వేసుకున్న రోడ్డు, అంతకుమించి ఏం లేదండి. ఈవేళ ఇంతటి విపత్కర పరిస్థితుల్లో నరసాపురం ఏటుగట్టు కోల్పోతుంటే ఆయన కాంట్రాక్ట్ని తీసుకొచ్చి పనిచేస్తున్నాను, కానీ ఒక్క రూపాయి కూడా బిల్లు గవర్నమెంట్ ఇవ్వలేదని చెప్తుంటే ఇంక అంతకన్నా సిగ్గుచేటు ఏముంటుందండి? ఆ ఏఈ 10 మంది ప్రజల మధ్యలో ఒప్పుకున్నాడు. నేను చెప్పేది ఏముంది? ఆ క్లిప్పింగ్ చూస్తే తెలుస్తుంది. ₹1 బడ్జెట్ ఇవ్వలేదండి ఇప్పుడు దాకా కాంట్రాక్ట్కి అన్నాడు. బడ్జెట్ కాదు, అలొకేషన్, డెలివరీ ఇవ్వలేదు. సో ఎట్లా చేస్తారండి పనులు? ఎక్కడైనా ఒక రోడ్డు వేయించడమో చూపించండి, మేము కూడా వస్తాం, చూపించమనండి. ఏముంది, ప్రహ్లాద్ గారు అందరికీ తెలిసిన వ్యక్తే కదా. ఓకే, చూపిస్తే అందరూ అర్థం చేసుకుంటారు ఎక్కడ రోడ్లు వేయించారు, ఎక్కడ డ్రైనేజీ కట్టించారు అని. నాకు తెలిసి వైసీపీ కార్యకర్తలను మోసం చేయడానికి వాళ్ళందరికీ కూడా ఈ ఏంటవి రైతు సేవా కేంద్రాలు అటువంటివి ఇచ్చి ఆర్బీకే సెంటర్లు ఇచ్చి వాళ్ళందరినీ పాపరం చేసి వాళ్ళందరూ బిల్లులు ఇవ్వకుండా ఏడిపించడం తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఈ ఊర్లో ఏం లేదండి. రేపొద్దున వైసీపీ శ్రేణులు కూడా ఆయనకి నమ్మే పరిస్థితి లేదు, ఆయనకి ఓటేసే పరిస్థితి లేదు. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కనీసం తక్కువలో తక్కువ 30 నుంచి 40 వేల మెజార్టీతో ఇక్కడ నెగ్గటం ఖాయం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర వహించడం ఖాయం. అంటే టీడీపీ నేతగా మీరు ఇక్కడ సీనియర్ లీడర్గా నర్సాపురం నియోజకవర్గానికి ఈ అవసరం ఉంది. మీరు కూడా ప్రజల్లో తిరిగారు, బాబుకి షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకి నియోజకవర్గ అభివృద్ధికి ఏమి అబ్జర్వ్ చేశారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? పెద్ద పెద్ద కోరికలు ఏం లేవండి నర్సాపురం ప్రజలకి. శివారు గ్రామాల వరకు త్రాగునీరు, ఓకే, పొలాలకి నీరు ఇవి ఇవ్వగలిగితే, పంట కాలువకు నీరు ఇవ్వగలిగితే మళ్ళా పూర్వం ఎంత సుభిక్షంగా ఉండేదో నర్సాపురం అంత సుభిక్షంగా ఉంటుందని. ఇవాళ ఆక్వా రైతులకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారంటే అందరూ ఏడుస్తున్నారు. ఓకే, పొలం వచ్చినోడే, పంట వచ్చినోళ్ళు ఏడుస్తున్నారు, పంట రానోళ్ళు బాధపడుతున్నారు. ఇవాళ రేట్లు పెంచేశారు, ఆక్వా జోన్ అని పెట్టారు. ఆక్వా జోన్లో మీ పొలం లేదంటారు, 5 ఎకరాలు ఉంటే లేదంటారు. అలా ₹1 ఉండే విద్యుత్తుని చాలా రేటు పెంచేశారు. అసలు రేట్లే పెంచన్నారు ఎప్పుడు అయినా. కొన్ని అట్లీస్ట్ రైతులకైనా కన్సెషన్ ఇచ్చారంటే అది ఇవ్వలేదు. ఇక్కడ రైతాంగాన్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ. ఇక్కడ ఇండస్ట్రీ ఏం వచ్చిందండి? ఏం లేదు. ఓకే, ఇక్కడ బిజినెస్ లేదు. మెయిన్ రోడ్లో వాళ్ళని వేధించడం, వీళ్ళని వేధించడం, ఒక సామాజిక వర్గాన్ని వేధించే విధంగా పరిపాలన ఉండటం, కేవలం పోలీసులు అండతోటి, ప్రభుత్వ అధికారులు అండతోటి, ఈ వాలంటీర్లు అండతోటి ఆయన 5 ఏళ్ళు నెట్టుకొచ్చాడు తప్ప ఇక్కడ ప్రజలకు ఉపయోగపడిన సందర్భం లేదు. అలాగే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? డ్రైనేజీ కరెక్ట్గా ఉండాలని కోరుకుంటారు, డ్రింకింగ్ వాటర్ ఉండాలని కోరుకుంటారు, శానిటేషన్ కోరుకుంటారు, ఏదో కొంత అభివృద్ధి ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రజలు ఏదైనా అభివృద్ధి ఉంటేనే రేపొద్దున ఇక్కడ బతకగలం. ఇక్కడ లివింగ్ స్టైల్ పెరిగిపోయింది, ఛార్జీలు పెరిగిపోయినాయి, వస్తువులు పెరిగిపోయినాయి. ఎలా బతుకుతారండి? ₹3,000 ఇచ్చే పెన్షన్తో ఎలా బతుకుతుందో కుటుంబం? పెన్షన్ మీద డిపెండ్ అయ్యే విధంగా ప్రభుత్వం ఉంది తప్ప 33,000 నుంచి 30,000 పెరగాలి, వీళ్ళు అభివృద్ధిలో నించోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోవాలని ప్రభుత్వం అనుకోవట్లేదు. మా మీద డిపెండ్ అవ్వాలి. ఏటా పెన్షనర్ల సంఖ్య పెరుగుతుంది కానీ ఉద్యోగుల సంఖ్య పెరగట్లేదు. ఉద్యోగుల సంఖ్య పెరిగితే ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఒక ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగం రూపకల్పనలో కానీ, సంపద సృష్టించడంలో కానీ, సమస్యలు పరిష్కరించడంలో కానీ ముందుంటుందనేసి ఈ ఊరి ప్రజలకి కోస్టల్ కారిడార్ని డెవలప్ చేసే విధంగా, డ్రింకింగ్ వాటర్ని ప్రతి ఇంటికి తీసుకొచ్చే విధంగా, డ్రైనేజ్ సౌకర్యం ప్రతి ఇంటికి తీసుకొచ్చే విధంగా, కోల్పోయిన రోడ్లు, కోల్పోయిన వసతులు అన్నీ కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పరిపాలన ఉంటుందని నేను తెలుగుదేశం పార్టీ తరపున హామీ ఇస్తున్నాను. నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని మీరు కూడా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. అయినా కూడా అది కార్యరూపం దాల్చలేదు, భీమవరం జిల్లా కేంద్రం అయింది. ఎందుకని నర్సాపురాన్ని తెచ్చుకోలేకపోయారు అని ఎందుకు అనుకున్నారు? ఏమన్నా అవి మరలా స్క్రూటినీ ఏమైనా చేసుకున్నారా ఎందుకు కాలేకపోయిందని? ప్రజలు ఆలోచించాలండి. గతంలో ఇక్కడ స్థానికేతర ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు వంతెన కోల్పోయామని బాధ పూర్వం ఉందండి. అది మర్చిపోయారు, మరి ఏంటో ప్రజలకి మరుపు అయిందో ఏంటో తెలియదు. కానీ మళ్ళీ ఒక స్థానికేతను తీసుకొచ్చి ఎమ్మెల్యే కింద చేసుకుంటే ఇవాళ మున్సిపల్ చైర్మన్ స్థానికేతడు, ఎమ్మెల్యే స్థానికేతడు. ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ పాలిస్తారన్నది కూడా ప్రజలు ఆలోచించుకోవాలండి. కేవలం జిల్లా కోల్పోవడానికి కారణం నర్సాపురంతో అతనికి లేని అనుబంధం. అదే నా ప్రాంతం అయితే నేను అనుబంధం ఉంటే ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. లేదా రాజీనామా వైఎస్ఆర్ మరణంతో జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగిందని రాజీనామా చేయగలిగాడు కానీ ఎమ్మెల్యే పదవి గురించి
నరసాపురానికి మెడికల్ కాలేజీ పోయింది, నరసాపురానికి హార్బర్ ఇవ్వాల, నరసాపురానికి వంతెన గట్ల, నరసాపురానికి జిల్లా కేంద్రం కోల్పోయింది, నరసాపురానికి ప్రాణమే పోయింది జిల్లా కోల్పోతుంతో అని రాజీనామా చేయగలిగాడండి. మొన్న జరిగిన మీటింగ్లో క్లియర్గా అర్థమైంది. జగన్ గారు క్లియర్గా చెప్పారు, సో శ్రీనివాస్ గారు హీరో, ప్రసాదరాజు గారు జీరో అని. సో ఇంక ప్రజలకి ఏం చెప్తాడు ఈయన? వాళ్ళ నాయకుడే చెప్పాడు. నిజంగా ఆయనకి దమ్ము ఉంటే రాజీనామా చేసి ఉండాల్సింది. ప్రజలు హర్షించి ఉండేవారు, అతనికి కూడా ఉండేవారు. అతను కేవలం పదవి రాజకీయం గురించి నరసాపురం వచ్చాడు, పదవి గురించి నరసాపురం వచ్చాడు. అతని ఆకాంక్ష ఎమ్మెల్యే కింద ఉండడం తప్ప ప్రజల బాగోగులతో సంబంధం లేదు, ప్రజల శ్రేయస్తో సంబంధం లేదు. అదే మెయిన్ శాపం అయింది. ఈసారైనా విజ్ఞతతో ప్రజలు స్థానిక నాయకులను ఎన్నుకుని స్థానిక పరిపాలనలో వాళ్ళ భాగస్వామ్యం ఉండేలాగా, వాళ్ళ పరిచయాలు ఉండేలాగా, సో స్థానిక శాసనసభ్యుడు వాళ్ళతో మమేకం అయ్యేలా ఉండాలి. వాళ్ళని కంట్రోల్ చేసే విధంగా ఉండకూడదండి. మనం ఎప్పుడు పరిపాలన ఉన్నంతసేపు సేవకుడి కింద ఉండాలి కానీ పాలకుడిగా ఉండకూడదు. ఓకే, ఈవేళ నరసాపురం నియోజకవర్గంలో ఎవరైనా వెళ్ళి ప్రసాదరాజు గారిని ఏమైనా అడగగలరా? అటువంటి శాసనసభ్యుడిని ఎన్నుకున్నందుకు తగిన ఏంటి ఎందుకు అడగలేకపోవడానికి కారణం ఏంటండి? ఆయన నరసాపురంలోనే ఉంటాడు, జనాల్లో తిరుగుతుంటాడు, వాళ్ళు గడపడప చేస్తున్నారు. ఎందుకు మీరు ఆ మాట అనాల్సి వచ్చింది? స్థానికేతరుడనో లేకపోతే ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి విమర్శలు? సమాధానం చెప్పలేనప్పుడు యాక్సెసిబిలిటీ ఎట్లా ఉంటుందండి? సో ఆయన నిజంగా ఏం సమాధానం చెప్పాడు? నరసాపురానికి జిల్లా ఎందుకు కోల్పోయామని చెప్పాడు? చెప్పగలిగాడా? ఒక ప్రెస్ మీట్ పెట్టి వంది మాగతులతో కాకుండా ప్రసాదరాజు ప్రెస్ మీట్కి వచ్చి మెడికల్ కాలేజీ ఎందుకు వెళ్ళిపోయింది, హార్బర్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదు, వారధి ఎందుకు స్టార్ట్ అవ్వలేదు, నేను చేసిన అభివృద్ధి ఇది, ఒక జిల్లా కేంద్రం ఈ విధంగా కోల్పోయాం. దాని జిల్లా కేంద్రం కోల్పోతే ఎక్కడైనా సరే ప్రపంచంలో వెనుకబడిన ప్రాంతాన్ని క్యాపిటల్గా చూస్తారు. జిల్లా కేంద్రాలు, రాష్ట్ర కేంద్రాలు ఎందుకు వెనుకబడిన ప్రాంతాలు పెడతారంటే అక్కడికి ప్రజలు వస్తారు, డెవలప్మెంట్ వస్తుంది. ఇవాళ నరసాపురం జిల్లా కేంద్రంగా పెడితే రోజు 10,000 మంది వచ్చి ఉండేవారు. ఎంత అభివృద్ధి జరిగి ఉండేదో, ఎన్ని ఇళ్ళకి రెంట్ వచ్చాయి, ఎంత బిజినెస్ జరిగి ఉండేది. నరసాపురానికి మళ్ళీ ఎంత కళ వచ్చేది ఉండేదండి. ఇతను చేసిన ఒక మూర్ఖ పని, ఇతని అత్యాశ, ఒక విప్పు సాధించగలిగాడు కానీ ఇక్కడ జిల్లా కేంద్రం సాధించలేకపోయాడు. నరసాపురానికి ప్రాణం కోల్పోవడంలో ప్రధాన పాత్ర ప్రసాదరాజు. నేను ఖచ్చితంగా ఈ చర్యను నేను వ్యతిరేకిస్తున్నాను, ఈ చర్యని ఖండిస్తున్నాను. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈసారి అటువంటి తప్పు చేయకండి. స్థానిక సంస్థలు, శాసనసభ్యులు లోకల్గా ఉండాలి. లోకల్ పీపులే ఉండాలి. టీడీపీ జనసేన పొత్తులు వెళ్తున్నాయి. ఇక్కడ నరసాపురం చూసుకుంటే గత ఎన్నికల్లో జనసేన పార్టీ 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు టీడీపీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు తాజాగా 2 పొత్తులు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఏంటి అసలు నరసాపురం టికెట్ ఎవరిది? ఏ పార్టీకి టికెట్ ఇస్తారనేది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారండి. అభ్యర్థిత్వం కోరుకోవడం వరకు రాజకీయ నాయకుడిగా నేను తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తాను, ప్రజలకు సేవ చేశాను. ఇక్కడ పార్టీతోటి, ఇక్కడ ప్రజలతోటి నా అనుబంధం ఉంది కాబట్టి నాకు ఒక ఎమ్మెల్యేగా చేసే అవకాశం వస్తే ప్రజలతోటి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగిన అభివృద్ధితోటి అని నమ్మకం ఉంది కాబట్టి నా ఆకాంక్షతోటి నేను రాజకీయాలకు రావడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నీకు అవకాశం ఇస్తామని చెప్పింది. సో పొత్తులో ఎటైనా జరగొచ్చేమో, బట్ నాకైతే పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉందండి. ఈసారి నరసాపురం నుంచి తెలుగుదేశం అవకాశం వస్తుంది, ఇక్కడ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని. అలాగే జనసేన కూడా ఆశించవచ్చండి. వాళ్ళకి ఏం హామీ ఇచ్చారో వాళ్ళ నాయకులు చెప్పాలి. సో తెలుగుదేశం పార్టీ 3వ ప్లేస్ రావడానికి ఒక పార్టీ ఓడిపోతే, ఇప్పుడు 2014లో జనసేన మన వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. 2019లో మరి 151 సీట్లు ఎలా వచ్చినాయి అంటే ప్రజల ఆలోచనలు మారుతాయి. నాయకులు బట్టి ప్రజల ఆలోచనలు ప్రభుత్వ పాలన అనుగుణంగా లేనప్పుడు ప్రజలు నాయకుని మార్చాలనుకుంటారు. అదేవిధంగా ఈవేళ మనం చేసిన సేవ, మనం చేసిన అనుబంధం, మనతో ఉన్న అనుబంధం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఆ స్థానం కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. నాకైతే ఎటువంటి తేడా కనిపించట్లేదు. ప్రజలు కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ, జనసేనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇస్తుందని నేను విశ్వాసంతో ఉన్నాను. అంటే ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు, టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు ట్రై చేస్తున్నారు, టీడీపీ ఇన్ఛార్జిగా పొత్తూరు రామరాజు ఉన్నారు. మరి వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తున్నారా? వారి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? మీకు అభ్యర్థిత్వం ఒకవేళ టీడీపీ మ్యాండేట్ ఇస్తే? నాకైతే ఎవరితో ఎటువంటి విభేదాలు లేవండి. తెలుగుదేశం పార్టీ 2021 మున్సిపల్ ఎలక్షన్లో నాకు 2014లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు మా చెల్లి పసుపులేటి రత్నమాల చైర్మన్గా నిలబెట్టడం జరిగింది. పార్టీకి ఎంతో హెల్ప్ చేశాం. అలాగే 2021లో పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది, మీరు మళ్ళీ పార్టీలోకి రావాలని అడిగారు పార్టీ పెద్దలు. అప్పటి నుంచి పార్టీకి మా సహాయ సహకారాలు అయితే ఉండొచ్చు, ఆర్థికంగా మిగతా విషయాల్లో అన్నీ కూడా పార్టీని మళ్ళీ ఇక్కడ రీబర్త్ కల్పించాం. సో అందుకని
పార్టీకి తెలుసండి ఎవరు అభ్యర్థులు ఉన్నారో ఎవరు అభ్యర్థులు కారో పార్టీ అధిష్టానం వర్గానికి కంప్లీట్ ఐడియా ఉంది. నాకైతే ఎవరితో అభ్యర్థాలు లేవు. నేను ఎవరికి ఇచ్చినా పని చేస్తాను, మిగతా వాళ్ళు కూడా నాకు ఇచ్చినా పని చేస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఏంటి బాబుకి షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కానీ లేకపోతే ఈ బాదుడు కార్యక్రమాలకి నరసాపురం నియోజకవర్గంలో ప్రజల నుండి స్పందన వచ్చింది, వారి సమస్యలు ఏం చెప్తున్నారండి మెయిన్గా? వాళ్ళ స్పందనలో చాలా మంచి స్పందన వచ్చిందండి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ దాదాపు 60% కంప్లీట్ అయిందండి, బెంచ్ మార్క్ 70. సో మిగతా 5-10% కూడా కంప్లీట్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు. సో బాదుడి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. వివిధ గ్రామాల్లో ప్రజలు ఏం చెప్తున్నారంటే ఇటువంటి ప్రభుత్వం ఎక్కడా చూడలేదు. ప్రజలు ఏం కోరుకుంటారండి? ఓకే, ధరలు తక్కువలో ఉండాలి, విద్యుత్ ఛార్జీలు పెంచడానికి 9 సార్లు పెంచారు. ఓకే, ఇక్కడ ఇన్కమ్ పెరగలేదు. ఓకే, ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి. సో ప్రజలందరూ కూడా తీవ్ర బాధలో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అనే ఎవరిని అడిగినా కూడా నేను తెలుగుదేశం పార్టీకి తిరగటం మొదలుపెట్టిన తర్వాత ఇంత ప్రజా వ్యతిరేకత ఎప్పుడు చూడలేదండి. రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇక ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అన్న ఆలోచనలో ఉన్నారు. సో పెరిగిన ధరల కారణం అయితే ఉండొచ్చు, ప్రజాస్వామ్యం లేని పరిపాలన కారణం అయితే ఉండొచ్చు, ఇక్కడ పొంతం లేని పాలన కారణం అయితే ఉండొచ్చు. ఇక్కడ నాయకులకి ప్రజలకి సంబంధం లేదండి, వాలంటీర్లకి ప్రజలకి సంబంధం. ఓకే, మొత్తమే చూసుకుంటే నర్సాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రేసులో కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత కొవ్వలి ఎత్తిరాజ రామ్మోహన్ నాయుడు తాను కూడా రేసులో ఉన్నానని చెప్తున్నారు. ఇప్పటికే కొవ్వలి ఫౌండేషన్ ద్వారా నర్సాపురంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టాము. టీడీపీ అధిష్టానం నుండి కూడా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. తప్పకుండా నర్సాపురం టికెట్ పొత్తులో భాగంగా టీడీపీకి వస్తే తాను తప్పక రేసులో ఉంటాను, నర్సాపురం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాను, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని కూడా కొవ్వలి రామ్మోహన్ నాయుడు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, నర్సాపురం నుండి.